దేవుని నామానికి స్తోత్రాలు. ఈ లైవ్ చూస్తున్న మీ అందరికీ మరొకసారి యేసు ప్రభు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. గుంటూరు పట్టణంలో గత 24 సంవత్సరాల క్రితం ఆదరణకర్త మినిస్ట్రీ స్థాపించబడింది. 25వ సంవత్సరంలో దేవుడు అడుగుపెట్టించాడు. ఈ సేవలో నిజంగా దేవుడు కాపాడాడు, మరి నడిపించాడు, తోడుగా ఉన్నాడు, బలపరిచాడు. అంతేకాకుండా గుంటూరు పట్టణంలో మిర్చియార్డ్ గేట్ ఆపోజిట్లో రామిరెడ్డి నగర్లో ఈ ఆదరణకర్త మినిస్ట్రీ స్థాపించడం జరిగింది. అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ప్రతి సంవత్సరం 3 దినాలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. 25వ సంవత్సరం వచ్చింది కనుక ఈ దగ్గర ఈ 25 సంవత్సరాల్లో దగ్గర ఒక 25 సంఘాలని దేవుడు ఆదరణకర్త మినిస్ట్రీకి ఇచ్చాడు. ఈ గుంటూరు పట్టణంలో మెయిన్ బ్రాంచిగా ఉంది. ఇక్కడ నుంచి అన్ని నలుదిశలు వ్యాపిస్తూ ఉన్నారు. మరి విజయనగరం జిల్లాలో కానీ అనేక జిల్లాల్లో ఉన్నాయి. ఇంకా మేము అనేక మంది సేవకులు వారి సంఘాలను బలపరచడం రావటం జరుగుతుంది. దేశ విదేశాల్లో కూడా మరి సేవకులను వాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి గుంటూరు పట్టణంలోనే చర్చి పక్కనే గ్రౌండ్ మన ప్రభాకర్ అన్నగారు ఈ గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకోమని మంచి హృదయం కలిగి వారు ఇచ్చారు. అందుని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ గ్రౌండ్ అంతా బాగు చేస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 25 సంవత్సరాలు మరి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఏర్పాటు చేస్తున్నారు దేవుని సేవకులు. ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్కి సేవకుల్ని వారి కుటుంబాలను, వారి పిల్లలు, సంఘాలతో కుటుంబాల సమేతంగా మరి ఈ వీడియోను చూస్తున్న మీ అందరినీ కూడా ఆత్మ ప్రేరేపించబడిన వారై దేవుని సన్నిధికి వచ్చి మీరు వాక్యాన్ని విని మారు మనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, రక్షించబడాలి. ఈ ప్రయాస అంతా కూడా ఈ భూ సంబంధమైన దానికోసం కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం ఉంది, ఆ రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడుతున్నాం, దానికోసమే కష్టపడతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా జూలై 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు మన మధ్యలోకి దేశ విదేశాల్లో వాడబడుతున్న గొప్ప సేవకులు వారు మన మధ్యలోకి వస్తున్నారు. సేవకులు అదేవిధంగా సిద్దిపేట ప్రకాష్ అయ్యగారు వస్తున్నారు, శ్రేష్టమైన వాక్యాన్ని అందిస్తారు. మరి మీరందరూ కూడా రావాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా హోసన్న మినిస్ట్రీస్ నుంచి దైవజనులు ఒంగోలు ప్రాంతంలో బలంగా వాడబడుతున్న సేవకులు రాజన్న గారు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. వారి కొరకు కూడా బాగా వాడబడాలి ఇక్కడ అని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా వాక్యాన్ని అందించాలి, ప్రజలకు కావాల్సిన వర్తమానాన్ని వారు పరిశుద్ధాత్మ చేత ఇక్కడ మరి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా హైదరాబాదులో ఇమానియల్ మినిస్ట్రీస్ జెర్మియా గారు కూడా మన మధ్యలోకి వస్తున్నారు. వారు కూడా ఈ స్థలంలోకి రాగలనే ఈ స్థలంలోకి వచ్చిన ప్రజలకు కావాల్సిన ఆధ్యాత్మికమైన వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయం ఉంచి వారి నోట పలికించాలని నేను ఒక సేవకుడిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆదరణకర్త మినిస్ట్రీలో ఉన్న రెప్కక్క, అదేవిధంగా మేరక్క, పుష్పక్క దైవజనురాళ్ళు వారిని కూడా బలంగా వాడుకుంటున్నారు. అదేవిధంగా ఈ సేవా పరిచర్యలో మరి ఉన్నారు, అందును బట్టి స్తుతిస్తున్నాను. నేను కూడా ఉన్నాను ఈ సేవలో. అదేవిధంగా ఇంకా సేవకులు ఉన్నారు చాలామంది, అనేక ప్రాంతాల్లో పట్టణాల్లో ఉన్నారు ఈ మినిస్ట్రీ తరఫున. వాళ్ళందరూ కలిసి ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరి గత 4 రోజుల క్రితం ఇక్కడ ప్రార్థన చేయటం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ స్టేజ్ చేస్తున్నారు, లైటింగు, ఇక్కడ నిలిచిబడి ఉన్న దైవజనులు మా సంఘ పెద్దలందరూ కూడా మంచి ప్రేమతో ఒక పిలవంగానే ఒక మాటతో వచ్చి ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగులు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరగాలని ఈ చూసిన మరుక్షణమే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీటింగులు జూలై 1, 2, 3 తారీఖులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1వ తారీఖు సాయంకాలం నుంచి 3వ తారీఖు సాయంకాలం వరకు మీటింగులు జరుగుతాయి. పగలు రాత్రి, పగలు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు జరిగింది, సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగింది. ఈ మీటింగులకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం, అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం.